ఏపీ ఈసెట్ 2027 ప్రిపేర్ అవుతున్నారా? ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ అఫీషియల్ సిలబస్ గురించి కంప్లీట్ క్లారిటీ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు, సిలబస్ కంప్లీట్గా తెలియదు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా అర్థం కాదు. రిజల్ట్ ఏంటి? చాలా టైం వేస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఎగ్జామ్ దగ్గర టెన్షన్ ఎక్కువ అవుతుంది. కానీ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఏపీ ఈసెట్ 2027 ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్, సిఎస్ఈ సిలబస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, వెయిటేజ్, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చెయ్యాలో అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ వర్ష్. మీ అందరికీ ఏపీ ఈసెట్ ప్రిపరేషన్ని సింపుల్గా, ఈజీగా, స్మార్ట్గా చెప్పడం మా గోల్. ఏపీ ఈసెట్ 2027 నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిన వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో కవర్ చేస్తాం. కానీ ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏపీ ఈసెట్లో కాన్సెప్ట్ క్లారిటీ ఉన్న స్టూడెంట్స్కి మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్, ఏపీ ఈసెట్ అంటే ఏంటి? ఏపీ ఈసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ మెయిన్లీ డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. సిఎస్సి డిప్లొమా స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. మంచి ర్యాంక్ వాస్తే గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకా మంచి బ్రాంచెస్లో అడ్మిషన్ పొందడానికి ఆపర్చునిటీ ఉంటుంది. నౌ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఏపీ ఈసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. టోటల్ డ్యూరేషన్ 3 hours, టోటల్ క్వశ్చన్స్ 200, టోటల్ మార్క్స్ 200. క్వశ్చన్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నెగటివ్ మార్కింగ్ లేదు. కాబట్టే మీకు తెలిసిన ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం బెటర్. సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇలా ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్, కోర్ సిఎస్ఈ సబ్జెక్ట్స్ 100 క్వశ్చన్స్. అంతే, మ్యాథ్స్ ఒకటే 50 మార్క్స్. కాబట్టి మ్యాథమెటిక్స్ని లైట్ తీసుకోకండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఏపీ ఈసెట్లో హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్. టోటల్ 50 క్వశ్చన్స్. మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే మ్యాట్రిసీస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, కాంప్లెక్స్ నంబర్స్, అనలిటికల్ జియోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డైలీ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫార్మ్యులా రివిజన్ కంపల్సరీ. ఫిజిక్స్ సెక్షన్లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్స్ అండ్ డిమెన్షన్స్, వెక్టర్స్, కినమాటిక్స్, వర్క్, పవర్, ఎనర్జీ, అకోస్టిక్స్, హీట్, మోడర్న్ ఫిజిక్స్. న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. కాన్సెప్ట్స్ అర్థమైతే ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. కెమిస్ట్రీ సెక్షన్లో కూడా టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ, కరోజన్, పాలిమర్స్, ఫ్యూల్స్, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ డైరెక్ట్ కాన్సెప్ట్స్ మీద ఉంటాయి. కాబట్టి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి రెగ్యులర్ రివిజన్ చేస్తే మంచి స్కోర్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఏపీ ఈసెట్ 2027 ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ ఓవర్వ్యూ. నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ సిఎస్ఈ కోర్ సబ్జెక్ట్ సిలబస్ని సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏపీ ఈసెట్ 2027 కంప్లీట్ ప్రిపరేషన్ సిరీస్ కోసం టెక్ వర్ష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.